కొంతమంది పోర్నోగ్రఫీకి అడిక్ట్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ రోజుల్లో ఎక్కువగా సాంకేతిక పరిజ్ఞానం అనేది విస్తరించబడిన దాన్ని బట్టి మనందరి చేతుల్లో మొబైల్ అనేది ఇట్స్ వెరీ యాక్సెసిబుల్. ప్రపంచాన్ని ఇక్కడ ఉండో చూడొచ్చు. మనం ప్రపంచంలో ఏం జరుగుతుందో ఇక్కడ మనం చూడొచ్చు మన చేతిలో. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో వయసుతో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు, పరిస్థితులతో సంబంధం ఉండట్లేదు, కానీ అనేక మంది బహు భయంకరమైన పాపాలు వారి కనులతో చేస్తూ ఉన్నారు. అది కూడా ఒక వ్యసనంగా మారిపోయింది అనేకలకి. ఈ రాత్రి ఒకళ్ళు అటువంటి బలహీనతలో నువ్వు ఉన్నావేమో, చూడకూడని వాటిని చూస్తూ నీ శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, నీ వ్యసనాన్ని యేసే పాద సన్నిధిలో విడిచిపెట్టే దేవుడు నీకు విజయాన్ని దయచేస్తాడు. హల్లెలూయా. నువ్వు గమనించు, ఎప్పుడైనా నువ్వు చూసేది ఏదో నీ శరీరానికి తృప్తినిస్తుంది అనుకుంటున్నావేమో, కానీ కాదు, నువ్వు అపవాదికి దగ్గరగా ఉన్నావు. అపవాది నీతో ఉన్నాడు. అపవాది నువ్వు చూస్తున్న దాన్ని బట్టి సంతోషిస్తా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు దేవునికి దూరం అయిపోయావు, దేవునికి సహవాసానికి దూరం అయిపోయావు, దేవుని సన్నిధానం దూరం అయిపోయావు కనుక నీ బలహీనతను వాడు బలంగా వాడుకుని దేవుని చిత్తాన్ని దూరం చేస్తా ఉన్నాడు. ఓ జాగ్రత్త, నీ బలహీనత అనేది నీకు గొప్పగా ఉండొచ్చేమో, కానీ నీ దేవుడు నీ బలహీనత కన్నా చాలా శక్తివంతుడు. ప్రతి వ్యసనాల నుండి నీకు విడుదల కలగాలంటే, ప్రతి శోధన నుండి నీకు విడుదల కలగాలి అంటే, ప్రతి పాపము నుండి నీకు విడుదల కలగాలి అంటే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఉంచాం.